గోదావరి తీరాన ఉన్న నియోజకవర్గం అది. పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచింది. టీడీపీ కంచుకోటగా అంటూ ప్రగల్భాలు పలికిన ఏ ఒక్క నేత నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఒక్క ఛాన్స్తో నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. కొవ్వూరు నియోజకవర్గం ప్రజల రూటే సెపరేట్ అన్నట్లు ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని ఈ కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు రాజకీయ చైతన్యము ఎక్కువే. అయినా సరే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జాడలు మాత్రం కనిపించవు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు వారి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్ జగన్ వైపు నిలబడ్డారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 2000 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందించారు. 5 సంవత్సరాలు టోటల్ చూసుకుంటే 5 కోట్లు వస్తే కష్టం. ఇది 5 సంవత్సరాల మీద సంవత్సరానికి కోటి రూపాయలు అంటే లేదు, జరగలే. కానీ ఇవాళ జగన్మోహన్ గారు అలా జరగడం వల్ల ఇవాళ సంక్షేమం 1200 కోట్లతో వాళ్ళు సంక్షేమం చేసాం. అదేవిధంగా డెవలప్మెంట్ 550 కోట్లు 600 కోట్ల వరకు డెవలప్మెంట్ జరిగింది. అంతేకాకుండా మన టౌన్లో అంటే కొవ్వూరు నుంచి 1055 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేవిధంగా టిట్కో ఇల్లు కూడా పెండింగ్లు ఉన్నాయి. ఆ ఇళ్ళకి అందులో అక్కడ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పారు. వాటన్నిటినీ ఇస్తానని ఇచ్చాం. కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ చేయడం విషయంలో సుమారుగా జగన్మోహన్ గారు చక్కని రీతిలో ఇవాళ డెవలప్మెంట్ అంటే ఏదేమైనా మన 2000 కోట్లు సుమారుగా 2000 కోట్లతో వాళ్ళ సంక్షేమం డెవలప్మెంట్ చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు. 5 ఏళ్ల కాలంలో మునుపెన్నడూ లేని విధంగా కొవ్వూరు పట్టణంలో అభివృద్ధి పనులు జరిగాయి. ఒకప్పుడు గతుకు రహదారులు, డ్రైనేజీలు పొంగిపొర్లేవి. వైఎస్ జగన్ సూచన మేరకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి వార్డులో డ్రైన్లు, సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. కొవ్వూరు పట్టణంలోని 23 వార్డుల్లో 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటున్నారు చైర్పర్సన్ రత్నకుమారి. సంబంధించి మొత్తం 10 కోట్ల రూపాయలతో ఈ 3 సంవత్సరాల్లో నేను చైర్పర్సన్ అయిన తర్వాత 10 కోట్ల రూపాయలు వెచ్చించి మేము పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నామండి. 1,25,00,000 రూపాయలతో మేము పార్కులకు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగిందండి. అలానే మాకు 2 యూహెచ్సీలు వచ్చినాయండి. అంటే అది 1,25,00,000 ఒక్కొక్క దానికి వెచ్చించి, యూహెచ్సీలు అంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేని పరిస్థితుల్లో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు పేదవాళ్లే కదండి, అది రోడ్డు ప్రక్కనే ఉంటుంది కాబట్టి బయట వెళ్ళే పాదచారులు ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకుని ఫ్రీగా మందులు ఇచ్చి ఫ్రీగా సర్వీస్ చేసేటువంటి యూహెచ్సీలను కూడా మా జగన్ అన్న ఈరోజు 2 యూహెచ్సీలను మాకు కొవ్వూరు పట్టణానికి ఇవ్వడం జరిగిందండి. కొవ్వూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులతో నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైద్య, విద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేసింది. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారంటున్నారు ప్రజలు. మాకు కంటి ఆపరేషన్కి ఎన్నో చోట్లను తిరిగానండి. నేను డబ్బులు లేక ఎన్నో బాధలు పడ్డాము. ఆయన దయ వల్ల మాకు అన్నీ సక్రమంగా జరిగినాయండి. నా ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. పెన్షన్ ఇంటి కట్టుకొచ్చి తలుపు కొట్టేస్తున్నారండి. ఇంటి ముందు గుమ్మం ముందు బియ్యం ఇస్తున్నారండి. మాకు అన్నీ ఇదివరకలాగా కాకుండా ఇప్పుడు అన్నీ సౌపాయంగానే ఉన్నాయి. ఆయనే మాకు రావాలని మళ్ళీ 10 సార్లు కావాలని కోరుకుంటున్నామండి. నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పేసి నవరత్నాలు ప్రకటించి మరి 2019 ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 నెలల నుంచే సంక్షేమ పథకాలు పట్టుకుని ఈ రోజుకి 99.99% చేసినటువంటి మరి నవయువ ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు. మాది కాపవరం అండి. జగన్ గారు సెంటున్నర భూమి ఇచ్చారండి. ఇల్లు కట్టుకున్నామండి. అంతా బాగానే ఉంది. అన్ని పథకాలు బాగానే చూస్తున్నారండి. ఎవరన్నీ చెప్పినా సరే ఆయనే రావాలి, మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నామండి. గతంలో కుల సంఘాలు తమ సమస్యలపై పోరాటాలు చేయాల్సి వచ్చేది. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఓన్ చేసుకున్నారని, ఆయన వారి అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నారంటున్నారు బీసీ సంఘాల నేతలు. గతంలో 7 ఎంపీ స్థానాలు ఇచ్చారండి బీసీలకి. ఇప్పుడు 11 ఎంపీ స్థానాలు ఇచ్చారు. గతంలో 40 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు 50 సీట్లు ఇచ్చారు అసెంబ్లీ సీట్లు. అదేవిధంగా రాజ్యసభకి 4 బీసీలను పంపించారు. మంత్రివర్గంలో కూడా బీసీలకు 50% పైన ఇచ్చారు. మహిళా పక్షపాతిగా మహిళలకే పెద్దపీట వేసిన ఘనత మన జగనన్నకే దక్కుతుంది. అలాగే మా బీసీలకు 54 సీట్లు ఇచ్చి మొదటి స్థానంలో ఉన్నటువంటి ఎందులోని ఏ పార్టీలు చేయని విధంగా మన జగనన్న చేశారు. అలాగే బీసీలు
ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అన్నారు, అలాగే చేశారు. కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం అన్న సీఎం వైఎస్ జగన్ అదే మాదిరి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామ సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, వాలంటీర్ల వ్యవస్థతో పాలన పరుగులు పెట్టించారు వైఎస్ జగన్. అభివృద్ధి, సంక్షేమంతో కొవ్వూరు నియోజకవర్గం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెంది